అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం. హిందూ విశ్వశాస్త్రంలోని 14 లోకాల గురించి తెలుసుకుందాం. అయితే ఇవి కేవలం ఎక్కడో దూరంగా ఉన్న గ్రహాలు అనుకుంటే పొరపాటే. ఇది మన చైతన్యాన్ని, మన ఆలోచన స్థాయిలను తెలిపే ఒక అంతర్గత పటమన్నమాట. మరి ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధం కండి. ఒక్కసారి ఆలోచించండి. మనం చూస్తున్న ఈ విశ్వం, ఇది కేవలం గ్రహాలు, నక్షత్రాలు, ఖాళీ ప్రదేశం మాత్రమేనా? లేక దీని వెనుక ఏదైనా ఒక నిర్మాణముందా? ఒక లోతైన చైతన్య పటం లాంటిదేమైనా దాగి ఉందా? ఈ ప్రశ్నతోనే మన అసలు విశ్లేషణ మొదలవుతుంది. సరే, ముందుగా మనం లోకం అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకుందాం. లోకం అంటే కేవలం ఒక ప్రదేశం, ఒక ప్లేస్ మాత్రమే కాదు. వేదాల ప్రకారం ప్రతి లోకం ఒక ప్రత్యేకమైన చైతన్య స్థితిని, అంటే ఒక కాన్షియస్నెస్ లెవెల్ను కూడా సూచిస్తుంది. ఈ రెండూ కలిస్తేనే లోకం. ఇదే మన మొత్తం విశ్లేషణకు పునాది. మరి అలాంటి లోకాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 14. అవును, వేద సంప్రదాయం ప్రకారం మన విశ్వంలో 14 ప్రాథమిక లోకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క చైతన్య స్థితి గురించి తెలుసుకుంటూ ఆ అద్భుతమైన యాత్రను మొదలుపెట్టదాం. ఈ 14 లోకాలను ఒక మ్యాప్లా ఊహించుకుంటే దాన్ని 2 ప్రధాన భాగాలుగా విభజించారన్నమాట. ఇప్పుడు మనం ఆ 2 విభాగాలు ఏంటి, అవి మన చైతన్య స్థాయిలను ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దాం. చూసారుగా, ఒకవైపు ఉన్నత లోకాలు, వీటిని వ్యాహృతులు అంటారు. ఇవన్నీ ఆధ్యాత్మిక ఎదుగుదల, జ్ఞానం, మోక్షం ఇలాంటి వాటికి సంబంధించినవి. మరోవైపు నిమ్న లోకాలు అంటే పాతాళాలు. ఇవి పూర్తిగా భౌతిక సుఖాలు, సంపద, ఐశ్వర్యం వీటికి సంబంధించినవి. ఒకటి పైకి తీసుకెళ్తే మరొకటి భౌతిక ప్రపంచంలోనే బంధిస్తుంది. సరే, మన ప్రయాణం మొదట పైకి, అంటే ఆరోహణ. ఈ విశ్వనిచ్చెనని ఎక్కుతూ 7 ఉన్నత లోకాల గురించి తెలుసుకుందాం. మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుందంటే మనం ఇప్పుడున్న చోటు నుంచే, అంటే మన భూలోకం నుండే. ముందుగా మనకు బాగా దగ్గరగా ఉన్న 3 లోకాలతో మొదలు పెడతాం. అవేంటంటే భూర్లోకం అంటే మన భూమి, ఆ తర్వాత భువర్లోకం, దానిపైన స్వర్లోకం. సింపుల్గా చెప్పాలంటే భూర్లోకం అంటే మనం నివసిస్తున్న ఈ ఫిజికల్ వరల్డ్, మన ప్రయాణానికి స్టార్టింగ్ పాయింట్. దానిపైన ఉండేది భువర్లోకం, భూమికి సూర్యుడికి మధ్యలో ఉండే ఒక సూక్ష్మమైన ప్రదేశమన్నమాట. ఇక్కడ పాక్షిక దైవిక జీవులు ఉంటాయని అంటారు. ఇక మూడోది స్వర్లోకం, ఇంద్రుడి స్వర్గం, 33 కోట్ల దేవతలకు నిలయం అని మన పురాణాలు చెప్తాయి. ఇప్పుడు మనం ఇంకా పైకి వెళ్తున్నాం, ఆధ్యాత్మికంగా మరింత ఉన్నతమైన స్థాయిలకు. తర్వాతి 3 లోకాలు మహర్లోకం, జనలోకం మరియు తపోలోకం. ఈ మహర్లోకం అంటే గొప్ప గొప్ప ఋషులు, జ్ఞానులు నివసించే ప్రదేశం. దానికన్నా పైన ఉండేది జనలోకం. దీన్నే దైవ చైతన్యం అని కూడా అంటారు. బ్రహ్మదేవుడి కుమారులు ఇక్కడుంటారట. ఇక ఆ పైన ఉండే తపోలోకం, పేర్లోనే ఉంది కదా, కఠోరమైన తపస్సు, ధ్యానం చేసే ఆత్మల కోసం మాత్రమే ఉండే స్వచ్ఛమైన చైతన్య స్థితి అది. ఇక మనం ఈ ఆరోహణలో చివరికి వచ్చేశాం, శిఖరాగ్రానికి చేరుకున్నాం. అదే సత్యలోకం, సత్యానికి నిలయం. సత్యలోకం ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడి నివాసం. చైతన్యంలో ఇదే అత్యున్నత స్థాయి. ఇక్కడ దుఃఖం, ముసలితనం, మరణం ఇలాంటివేవీ ఉండవు. ఇంకా చెప్పాలంటే పునర్జన్మ అనేదే లేదు. ఆత్మ పరమాత్మతో పూర్తిగా ఐక్యమైపోతుంది. ఇదే అసలైన అంతిమ మోక్షస్థితి. సరే, ఇప్పటిదాకా పైకి వెళ్ళాం కదా, ఇప్పుడు మన ప్రయాణం పూర్తిగా రివర్స్, అవరోహణ. ఇప్పుడు మనం క్రిందికి, అంటే 7 నిమ్నలోకాలు లేదా పాతాళాల లోతుల్లోకి వెళ్లబోతున్నాం. అయితే ఒక్క నిమిషం, పాతాళాలు అనగానే నరకాలు అనుకోవద్దు. ఇది చాలా పెద్ద అపోహ. వేదాలు వీటిని బిలస్వర్గాలు అంటే భూగర్భ స్వర్గాలు అంటాయి. ఇక్కడ ఊహకందని భౌతిక సంపద, విలాసాలు ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ, సూర్యరశ్మి కానీ ఉండవు. మరి వెలుతురెలా? నాగసర్పాల పడగల మీద ఉండే మణుల కాంతితోనే ఈ లోకాలు వెలిగిపోతూ ఉంటాయట. సరే, మొదటి 3 పాతాళ లోకాలు చూద్దాం. అతల లోకం. ఇది తీవ్రమైన కోరికలు, భౌతిక సుఖాలతో నిండిపోయి ఉంటుంది. వితల లోకంలో ఉండేవాళ్లు పూర్తి ఆధ్యాత్మిక అజ్ఞానంలో ఉంటారు. కాని ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయముంది. సుతల లోకాన్ని పరిపాలించేది ఎవరో తెలుసా?
రాక్షసరాజే అయిన విష్ణువుకు పరమభక్తుడైన బలిచక్రవర్తి. అంటే భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా భక్తికి చోటుందని దీనర్థం. ఇంకా లోతుల్లోకి వెళదాం. తలా లోకం. ఇది మాయా ప్రపంచం. ఇక్కడ సత్యమనేది అస్పష్టంగా ఉంటుంది. ఆ కింద ఉండేది మహాతల లోకం. ఇక్కడ వేల పడగలున్న నాగసర్పాలు ఉంటాయి. ఇవి మనలో ఉండే అదుపు తప్పిన భావోద్రేగాలకు, కోపానికి ప్రతీకలు. ఇక చివర్లో రసాతల లోకం. ఇది దేవతలకు బద్ధశత్రువులైన క్రూరమైన అసురుల రాజ్యం. ఇక మనం అట్టడుకుకు చేరుకున్నాం. అదే పాతాళలోకం. దీనికి అధిపతి సర్పరాజు వాసుకి. అయితే ఇక్కడ ఒక అద్భుతమైన సంకేతం ఉంది. ఆ వాసుకి తలపై ఒక మణి ప్రకాశిస్తూ ఉంటుంది. అది దేనికి సంకేతమంటే, ఎంతటి అంధకారంలో ఉన్నా, ఎన్ని భౌతిక బంధనాల్లో చిక్కుకున్నా జ్ఞానమనే వెలుగును పొందే అవకాశం ఎప్పుడూ ఉంటుందని చెప్పడానికే. సరే, ఇప్పటిదాకా మనం విశ్వమంతా తిరిగాం కదా. పైకి వెళ్ళాం, కిందకి వచ్చాం. కానీ అసలైన మలుపు ఇక్కడే ఉంది. ఈ 14 లోకాలు ఎక్కడో బయటలేవు. అవి మనలోనే ఉన్నాయి. మన శరీరంలో, మన చైతన్యంలోనే. ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పట్టికను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇదే అసలు విషయం. మన శరీరంలోని శక్తి కేంద్రాలైన చక్రాలు ఈ లోకాలతో ఎలా అనుసంధానమై ఉన్నాయో చూడండి. మన భౌతిక ప్రపంచమైన భూర్లోకం మన మూలాధార చక్రంతో కనెక్ట్ అయ్యింది. అలాగే మనం వెళ్తూ ఉంటే అత్యున్నతమైన సత్యలోకం మన సహస్రార చక్రంతో, అంటే మన తలపై ఉండే కిరీట చక్రంతో ముడిపడి ఉంది. అంటే ఈ మొత్తం విశ్వపటమే మనలో ఉందన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీని అర్థమేంటంటే, ఈ లోకాలు కేవలం పురాణాల్లోని కథలు కావు. మనం ప్రతిరోజూ, ప్రతి క్షణం మన ఆలోచనలు, మన భావాలను బట్టి ఈ లోకాల మధ్య ప్రయాణిస్తూనే ఉంటాం. మనం నేర్చుకోవాల్సిన పాఠాన్ని బట్టి ఒక లోకం నుండి మరో లోకానికి మన చైతన్యం మారుతూ ఉంటుంది. కాబట్టి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే. ప్రస్తుతం ఈ క్షణంలో మన చైతన్యం ఏ అంతర్గత లోకంలో ఉంది? శాంతంగా మహర్లోకంలో ఉన్నామా, లేక కోపంతో రసాతలంలో ఉన్నామా? ఈ ఒక్క ప్రశ్నతో మనల్ని మనం అర్థం చేసుకోవచ్చు. చైతన్యానికి సంబంధించిన ఈ అద్భుతమైన విశ్వపటాన్ని మాతో కలిసి అన్వేషించినందుకు చాలా ధన్యవాదాలు. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ జ్ఞానాన్ని మీ మిత్రులతో కూడా పంచుకొని మా ఛానల్కు మద్దతివ్వండి. ధన్యవాదాలు.